రెడీగా డీటెయిల్ చూస్తే ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ నేడు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ కొద్దిసేపటి కిందట ముగిసింది. ఇక ఏసీబీ అధికారులు దాదాపు 6.5 గంటల పాటు కేటీఆర్ను ప్రశ్నించారు. కేటీఆర్పై విచారణను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. విచారణ సందర్భంగా కేటీఆర్ను ఏసీబీ డీఎస్పీ మాచితి ఖాన్ ప్రశ్నించారు. విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వెల్లడించారు. ఏసీబీ అధికారులకు విచారణలో సహకరించానని తెలిపారు కేటీఆర్. వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్ ఆరాధ్యుడు తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండ్రు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి పల్మిటికి కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడికెళ్ళి ఆరాధ్యుడు తెలంగాణ సాధించిన మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండ్రు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి పల్మిటికి కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడికెళ్ళి యాదాద్రి భువనగిరి జిల్లా